పిల్లలు కూడా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. వాళ్ళు మీకు ఏదో కంచె వేసేస్తున్నారు, మేమైనా అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని అంటున్నారు అని చెప్పి తల్లిదండ్రుల గురించి అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాపాడే కంచెగా దేవుడు వాళ్ళని మీకోసం పెట్టాడు. సో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుర్రోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటండి, మంచిగా మాట్లాడి నవ్వించి కవ్వించి ఏంటండి పాపంలో మిమ్మల్ని దించేసి ఆ తర్వాత అల్లరి చేసే ప్రమాదాలు కూడా ఉంటుంది. వాళ్ళే బాగా నవ్వించి మాట్లాడి మెసేజ్లు చేసి చాట్ చేసి మిమ్మల్ని బరిలోకి దించి ఏంటండి సరదాగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఏదైనా వేరేగా ఏదైనా జరిగిందనుకోండి మరలా మిమ్మల్ని బజారుకి ఇచ్చే అవమానపరిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరినో నమ్మకూడదో తెలియని పరిస్థితి. రోజులు ఏమాత్రం బాగలేవు. ప్రార్థన చేసుకోండి. నీ ప్రక్కన, నీ కుటుంబం ప్రక్కన, నీ పిల్లల ప్రక్కన ప్రభు నిలిచి వాళ్ళని బలపరిచి సింహపు నోట్ల నుండి దేవుడు తప్పించాలి.